నేను మీ మాధురి. ఎంత విలువైన భూమిని మనము నేల మీదే ఉంచుతాము చెప్పండి. అంటే భూమికి ఎంత విలువ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఎందుకంటే ఎన్నెన్నో కోట్లు పెట్టి ఎన్నెన్నో లక్షలు పెట్టి మనం భూముల్ని కొంటూ ఉంటాము. చాలామంది వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానివ్వండి, వ్యవసాయదారుడు కానివ్వండి, ఎవరైనా కానీ భూమి ఉంది అంటే దానికి ఖచ్చితంగా విలువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం కొనుక్కుంటూ ఉంటాము. కానీ ఇంత విలువైన భూమిని మాత్రం మనం నేల మీదే ఉంచుతాము. మీరు అనొచ్చు, మరి భూమి అంటే అది నేల మీద ఉండేది కాబట్టి నేల మీదే ఉంచుతాము అని చెప్పేసి. ఆ టాపిక్ కాదు ఇది, వినండి అనమాట కంప్లీట్గా. ఆకాశాన్ని మనము దేని పెట్టి కొనమనమాట. అంటే చంద్రమండలంలోకి ఇప్పుడు వెళ్తున్నటువంటి అక్కడ భూములు కొంటున్నటువంటి వాటి గురించి చెప్పకండి. జస్ట్ నేను ఆకాశం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆకాశాన్ని మనం కొనలేము, కానీ దాన్ని చాలా ఎత్తులో ఉంచుతామన్నమాట. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, విలువ ఇవ్వాల్సిన వాళ్ళనేమో నేల మీద పెడతాము, విలువ అక్కర్లేని వాళ్ళనేమో నెత్తిని పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఈ విషయం చెప్పడం కోసం ఈ విషయం మొత్తం చెప్పాను అనమాట. ఎప్పుడు కూడా మీరు చూసుకోండి, చాలా మంది విషయంలో ఇలా జరిగే ఉంటుంది అనమాట. అంటే కొంచెం విలువ తక్కువ ఇవ్వాలి, విలువ ఎక్కువ ఇవ్వాలి, ఇలా ఉంటారా మనుషులు అని అంటే అలా కాదు. అంటే ఒక మనిషి మంచి టాలెంటెడ్, అసలు ఆయన నాలెడ్జ్ ఎంత అంటే చెప్పనలవి కానిది అనమాట. అంత నాలెడ్జబుల్ పర్సన్, బట్ కానీ ఆయన నాలెడ్జ్కి కానీ ఆయనకు కానీ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎంతమంది బిహేవ్ చేస్తారో. ఏదో పదవులు, పెద్ద హుందా స్టేజీ అలా ఉంటేనే విలువిచ్చే వాళ్ళు కూడా ఈ లోకంలో ఎక్కువే అనమాట. లోకంలో ఎలా అయిపోయింది అంటే విలువ అనేది డబ్బుతో ముడిపడి ఉన్న వస్తువు అయిపోయింది అనమాట. డబ్బున్న వాళ్ళకి విలువ ఇవ్వాలి. డబ్బు లేకుండా వాళ్ళు ఎంత రెస్పెక్టబుల్ పర్సన్స్ అయినా కానీ, ఎంత నాలెడ్జబుల్ పర్సన్స్ అయినా కానీ, ఎంత జ్ఞానం ఉన్న వాళ్ళు కానివ్వండి, ఒక గురువు కానివ్వండి, ఒక సబార్డినేట్ కానివ్వండి, ఒక ఎవరైనా కానీ, మనకి తక్కువ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక మంచి వ్యక్తి అన్నప్పుడు, ఒక మంచి మనసున్న మనిషి అన్నప్పుడు, ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ అన్నప్పుడు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఒక్క డబ్బున్న వాడికి మాత్రమే విలువ అనేది దక్కుతుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళు విలువకి అర్హులు కారనమాట. అలా తయారైంది ప్రపంచం అనేసి. అసలు ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా లేదు విలువ ఇచ్చేవాళ్ళు అంటే అలా అనను. ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురువుల్ని ప్రేమించే వాళ్ళు, వాళ్ళ గురువులకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని కన్న తల్లిదండ్రులు ఎలాంటి పొజిషన్లో ఉన్నా కానీ, వీళ్ళు ఎంత హై పొజిషన్కి వెళ్ళా కానీ వాళ్ళని దేవుళ్ళలాగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ కానీ 90% ఆఫ్ ది పీపుల్ మాత్రం విలువలు అంటే తెలియకుండా, విలువలు అంటే లేకుండానే ఉన్నారనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడున్న నేటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి పిల్లలకు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, ఒక గురువులాగా తల్లిదండ్రులు మనమే అయ్యి వాళ్ళకి చిన్నతనం నుండే నేర్పించాలి. విలువ అనేది డబ్బుతో కాదు వచ్చేది, విలువ అనేది వాళ్ళ వ్యక్తిత్వంతో వస్తుంది. విలువ అనేది ఎప్పుడు కూడా మనము వేరోజు వేసుకోకూడదు డబ్బుని చూసి అని చెప్పేసి. మీ గురువుల్ని మీరు గౌరవించాలి, మీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి, మీకన్నా పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇలాగా ఈ సాంప్రదాయాలన్నీ మనం పాటిస్తూ వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉంటే కొంచెంలో కొంత ప్రపంచం మొత్తాన్ని మార్చలేకపోయినా కనీసం మన ఇంటి నుంచే ఒక్క పర్సన్లో అయినా ఆవగింజంతైనా మార్పు తెచ్చే అవకాశం మన చేతుల్లో ఉందన్నమాట. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.